ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును పూజ్యనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 26 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృపావాత్సల్యము, ఆయన సన్నిధి, సమాధానము సదాకాలం మీకును మీ కుటుంబములకును తోడైయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, దినములు బహు త్వరగా గతిస్తున్నాయి. మనము దేవుని యొక్క పిల్లలుగా ఆయన రాకడకు సమీపిస్తూ ఉన్నాం. ఇవి కడవరి దినములు, అనగా కృపాకాలము ముగించబడుతున్న దినములు. ఈ దినములలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా అజ్ఞానివలే కాక జ్ఞానివలే దేవుని యందు ఆత్మలో ఎదుగుతూ ఫలిస్తూ ఆయన రాకడకు సంసిద్ధత కలిగి ఉండాలి. అపవాది ఇహలోక బాధలు ఎన్నో కలిగించి లోక ఆశలు చూపించి మానవుణ్ణి చింతతో కృంగదీస్తున్నాడు. కృంగిపోయిన మానవుడు దేవునితో నడవలేక చతికిలబడుతున్నాడు. దేవుని బిడ్డలుగా మన ప్రతి భారాన్ని ప్రభుపైన వేసి నెమ్మది పొందుచు ప్రభువు రాకడకు సిద్ధపడదాం. అట్టి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 44వ కీర్తన 25వ చరణం. మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపాబాహుళ్యము చొప్పున ప్రతిదినం మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తూ నడిపిస్తున్నందుకై వందనాలు. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును దీవించండి. వారికున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి, సమస్యలలో నుండి విడుదల కలిగించండి. బిడలను బలపరిచి క్షేమాభివృద్ధిని కలిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఆయన మాటలు వింటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలాగూ ఎదగాలి, దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలా మసులుకోవాలి, కడవరి దినములలో మనమేమై ఉండాలి అనే విషయాలను వాక్యం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తున్నాడు. మనము చదువుకున్న కీర్తన గ్రంథములో కీర్తనాకారుడు మాట్లాడుతూ మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది అని తనలో ఉన్న వేదనను, తనలో ఉన్న బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథములో శత్రువుల నుండి వారికి వచ్చినటువంటి ఆపదలు, శత్రువులు వారికి చేసిన కీడు, శత్రువులు వారిని ఏ రీతిగా అవమానపరిచారు అనే విషయాలను బట్టి దేవుని దగ్గర ఎంతగానో వారు కన్నీరు కారుస్తూ వాపోతూ ఉన్నారు. శత్రువుల యొక్క బాధను బట్టి, వాళ్ళ యొక్క శ్రమలను బట్టి వీళ్ళ ప్రాణము నేలకు కృంగియున్నట్లుగా, వారి శరీరాలు సత్తువ తగ్గి నేలకు పట్టినట్లుగా కీర్తన గ్రంథం మనకు బోధిస్తుంది. నిజమే, కొన్ని పర్యాయాలు మన యొక్క ప్రాణము కూడా నేలకు కృంగియున్నట్లుగా మనము అనేక విషయాల్లో కృంగిపోయి ఉంటాం. మన శత్రువులు మనల్ని నిందించినప్పుడు, లేక మన శత్రువులు మనల్ని గూర్చి చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, లేక మన శత్రువులు మనకు గాయాలు రేపినప్పుడు, మన శత్రువులు మనల్ని తోలనాడినప్పుడు, అంతేకాకుండా మనము చేసిన ప్రార్థనకు
దేవుడు సమాధానం ఇవ్వలేదు అన్న ఆలోచన కలిగినప్పుడు, మన మొర్రను దేవుడు వింటలేదు అన్నటువంటి బలహీనత మనలో కనబడినప్పుడు ఎన్నోసార్లు మనము కృంగిపోతాం. నేనెంతో భక్తి చేశాను, దేవునిలో ఎంతగానో నిష్టగా ఉంటున్నాను, దేవుని సన్నిధి ఏనాడు కూడా నేను మానలేదు, కానీ ప్రభువు నా విషయములోనే ఎందుకు ఇలా చేస్తున్నాడు, నన్నే ఎందుకు ప్రభు ఇలాగా నలకొడుతున్నాడు, నా విషయములోనే ఎందుకు దేవుడు దూరముగా ఉంటున్నాడు అని చెప్పి చాలాసార్లు మనల్ని మనము బాధపరుచుకుంటూ ఉంటాం. అయితే ప్రభువు నిన్ను ఒక మార్గమున నడిపిస్తున్నాడు అంటే, ఆ మార్గములో శ్రమలు వచ్చినప్పుడు, లేక శోధనలు వచ్చినప్పుడు, లేక సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ రీతిగా నీవు జయించాలో నేర్పడానికి నిన్ను ఆ మార్గము గుండా నడిపిస్తూ ఉంటాడు. శోధనలు అనేవి ఎలా జయించాలో, శ్రమలను ఎలా తట్టుకోవాలో, గాఢాంధకారపు చీకటి లోయలు ఎదురైనప్పుడు వాటిలో నీవు ఎలాగ దాటి వెళ్ళాలో ఈ అనుభవాలను ప్రభువు మనకు నేర్పుతున్నాడు. ఎందుకంటే లోకములో మనమున్నాం. అపవాది దేవుని పిల్లలైన వారిని ఏదో ఒక రకంగా బాధపరిచి చింతాక్రాంతుల్ని చేసి దేవుడు మాకేం చేశాడు అనేటట్లుగా దేవుని మీద నింద మోపేటట్లుగా ప్రయత్నం చేస్తాడు. యోబు జీవితములో ఎంత శ్రమ అనుభవించాడు యోబు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. యోబుని నలపరాని రీతిగా నలిపేశాడు అపవాది. అయితే యోబు ఒక్క నోటి మాటతో కూడా దేవునిని తోలనాడలేదు అని వ్రాయబడింది. తన జన్మాన్ని బట్టి తనను నిందించుకున్నాడు, తనను తాను విమర్శించుకున్నాడు, తన పరిస్థితులను బట్టి తనను తానే దుఃఖపరుచుకున్నాడు, కానీ దేవునిని ఒక్క మాట కూడా విసరలేదు. మన జీవితంలో ఎన్నో పర్యాయాలు దేవునిని అనరాని మాటలు అన్నాం, విమర్శించాం, తోలనాడాం, గాయపరిచాం. అయినను ప్రభు నిన్ను విడువకుండా, ఎడబాయకుండా ఆయన సన్నిధి నీతో ఉంచి నడిపించడానికి, నిన్ను బలపరిచి ధైర్యపరచడానికి ప్రతిదినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం బోధిస్తుంది, మన కొరకు ఆయన పరలోకమందు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుడు మన కొరకు పులారా విజ్ఞాపన చేస్తున్నాడు అన్న సంగతి మరచిపోవద్దు. దేవుని కుమారుడుగా ప్రభువు మన కొరకు ఈ లోకములోనికి తనను తాను తగ్గించుకుని వచ్చి మన ప్రతి పాప శాప దోషములను క్షమించడానికి శిలువ మ్రానుపై శాపగ్రస్తుడుగా తన రక్తమంతయు కార్చి మరణించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై ఆయన లేచాడు. మన కొరకు సర్వాన్ని త్యాగము చేసిన ప్రభువు మనలను ఎన్నడూ కూడా కీడుకి అప్పగించడు, శ్రమకు అప్పగించడు, మనలను ఏనాడు కూడా సాతాను యొక్క శోధనకు అప్పగించడు. దేవుని వాక్య ప్రకారం మనము కొన్ని ఆశీర్వాదాలు పొందాలి అంటే కొన్ని శ్రమలను భరించాలి. శోధన జయించినవాడు ధన్యుడు, అట్టివాడు జీవ కిరీటము పొందును అని యాకోబు భక్తుడు సెలవిచ్చాడు. కొన్ని శోధనలు మనం పొందకపోతే, కొన్ని శ్రమలలో నలగగొట్టకపోతే మనకు పరలోకపు ఆశీర్వాదం దక్కదు. బంగారం ఎంత విలువైనదైనా అది భూమిలో నుండి తీయబడింది గనక దానిలో మస్తుంటుంది. అందుకే బంగారాన్ని శుద్ధి చేయాలి అంటే తప్పనిసరిగా కంసాలి, అగ్నిలో దాన్ని కాల్చక తప్పదు. మనలో ఉన్న కొన్ని మాలిన్యాలు పోవాలి అన్నా, మనలో ఉన్న లోక సంబంధమైన మస్టు పోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల అగ్ని కొలిమిలో కాల్చక తప్పదు. మన ఆత్మీయ జీవితం దీవెనకరముగా మారాలి అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒంటరిగా చేస్తాడు. యోసేపు ఐగుప్తు దేశములో ఫరో తరువాత ఫరో అంత రాజు
అవ్వాలి అంటే యోసేపుని దేవుడు ఒంటరిగా చేశాడు. అన్నలకు దూరముగా, తండ్రికి దూరముగా, తన కుటుంబీకులకు దూరముగా, ఎక్కడో ఏకాకిగా ఒంటరితనాన్ని అనుభవించాడు. కొన్ని పర్యాయాలు మనకి ఒంటరితనం కష్టముగా ఉండొచ్చు, భారముగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనము వల్ల కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కలగజేస్తాడు. నీవు ఒంటరిని అని కృంగిపోవద్దు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది యగునని వాక్యం బోధిస్తుంది. ఎప్పుడు కూడా ప్రభువు నిన్ను విడిచి దూరముగా ఉండడు. నీ ఒంటరిగా ఉన్నా ఆయన నిన్ను కనిపెడుతూ నీ ప్రక్కనే ఉన్నాడు. నీ మనోనేత్రాలు తెరచి చూస్తే ఆయన సన్నిధి నీకు అర్థమవుతుంది. పేతురు తన ఎదుట ప్రభువు ఉన్నా నేను మునిగిపోతున్నాను అని గట్టిగా కేకలేశాడు. తన ఆపదను చూసుకున్నాడు గాని ప్రభువు తనతో ఉన్నాడు అన్న సంగతి మరచిపోయాడు. మనము కూడా చాలాసార్లు మనకున్న బాధలు, శ్రమలు, ఆపదలు చూసి నేను ఒంటరివాణ్ణయ్యాను, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించువారు లేరని కేకలు పెడుతూ ఉంటాం. కానీ ప్రభువు ప్రక్కనే ఉండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. బలహీనులను బలపరచువాడు ఆయనే. ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు ఆయనే. కనుక ప్రభువునందు సంపూర్ణ విశ్వాసమును కలిగి ఆయన మీద ఆనుకొని నెమ్మదితో ఆయన సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు ఆయనిచ్చే కృప, ఆయనిచ్చే ఆశీర్వాదం, ఆయనిచ్చే సమాధానం మహోన్నతమైనవి, వర్ణింప శక్యము కానివి. దేవుని బిడ్డలుగా ఈ దినమున ప్రభు యొక్క సన్నిధి, నిత్య కృప ఆయన నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి. వారికున్న ప్రతి బలహీనతలు దూరపరచండి. కుటుంబములను ఆశీర్వదించి నీ కృపతో నింపి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక. ఆమేన్.